మా మమ్మీ నాకు వీడియో కాల్ చేసి చనిపోయింది నేను చనిపోతున్నా అని. సో ఆ లాస్ట్ ఫేజ్ తప్పించి నేను రియల్ బాడీని చూడలేదు. బాబా చాలా దారుణం బ్రో. సో అవన్నీ గుర్తు చేసుకొని అక్కడనే చనిపోతాం కదా బ్రో. ఇక అక్కడనే చనిపోయిన తర్వాత ఇక్కడ ఏం చూసినా ఏం అనిపేది. ఏజెంట్ త్రో వచ్చిన ఇక్కడికి, ఏజెంట్ త్రో వస్తే ఏజెంట్ చెప్పింది అక్కడ 1500 సాలరీ వస్తా అన్నాడు. ఇక్కడ 1500 ఇక్కడికి వచ్చే వరకు సాలరీ 1000 అలా ఉంది. 19 వయసుకి మనోడు దేశాలు దాటేసి పాపం ఫ్యామిలీ కష్టాలు చూడలేకుండా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాడు. ఎలుగుడు ఉంది దాని లోపల, అటు చూడండి. ఊటి అమ్మ మళ్ళీ ఇంకో ఎలుకైతే వెళ్ళింది. ఇలా ఉన్నాయి వాష్రూమ్స్ మొత్తం చూడడానికి. దోమలు మొత్తం తిరుగుతుంది, సబ్బులు అన్నీ వేస్తున్నారు. డైలీ మన వాళ్ళు ఇక్కడే కుక్ చేసుకుని వేసి ఉంటారు. ఒక టైంలో టీ ఓడి దగ్గరకు పోయి నిలబడ్డా, ఇక్కడ టీ ఉద్దర పోస్తాడా. ఇక్కడ ఫుడ్ చేసుకోవాలా మనమే, ఫ్యామిలీ అది వచ్చినా మనమే బాధపడాలా, ఏమున్నా మనమే బాధ ఉంటుంది. ఎవరు మనం పట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు. వెళ్ళిపోతానన్న మూమెంట్స్ ఉంటే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను వెళ్ళిపోతాను. నాకు ఇటు 3 levels నేను ఫస్ట్ టైం చూస్తాను అనమాట. అందుకని చెప్పి నేను పైకి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ట్రై చేద్దాం పైకి వెళ్ళేదానికి. ఆయన చిన్న ఆయన, నేను పెద్ద అయినాను, ఆయనతో ఏం మాట్లాడాలి అనుకున్నమాట. ఓకే, అందరం కలిసి ఉంటాం. దేశం కానీ దేశంలో వచ్చి ఎవరే తెలియకుండా ఇన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత దూరానికి వచ్చినారంటే చాలా నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. తగ్గేదేలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ బ్రెయిన్. ఇక్కడ ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే దుబాయ్లో అయితే ఉన్నాను అనమాట. ఈ దుబాయ్లో ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే ఇక్కడ నివసిస్తున్న తెలుగు వాళ్ళు, మన భారతీయులు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతాను. చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇలాగ ఉండబోయేది లేదు ఈరోజు వీడియో. సో ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీరు గట్టిగా ఒక లైక్ చేసుకోండి, తక్షణమే వండర్ బ్రెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మొదలు పెట్టే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలా. మీలో చాలామంది ట్రావెల్కి వెళ్తారు, ఎలా వెళ్ళాలా ఏంటి, పాస్పోర్ట్ కావాలా లేదా, వీసా పంచాయతీలు ఏంది, అకామిడేషన్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలా, ఫ్లైట్ టికెట్లు ఎలా చీప్గా బుక్ చేసుకోవాలా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటుంది అనమాట. మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయడానికి నేను మీ వండర్ బ్రెయిన్ మీ దగ్గరికి అయితే వచ్చినాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. లింక్ క్లిక్ చేసుకొని వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి. నేనే పర్సనల్గా వచ్చి మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. ఇక్కడ చాలామంది భారతీయులు అయితే నివసిస్తున్నారనమాట. అంటే ఇక్కడ రోజువారీ ఇక్కడ పనులు చేసేవాళ్ళు, మంత్లీ వైజ్ పనులు చేసేవాళ్ళు, అలా చాలామంది దుబాయ్లో అయితే ఉంటారనమాట. హోప్ఫుల్లీ మనమైతే ఇప్పుడైతే వెళ్ళి ఎవరినైనా పరిచయం చేసుకోవాలా, మనకి దొరుకుతారని చెప్పి నేను అనుకుంటాను. హోప్ఫుల్లీ ఎవరో ఒకరు మనకి తెలుగు వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇన్వైట్ చేస్తే ఇంకా అంతకన్నా ఇంకా మంచి విషయం ఇంకేది ఉండదు. చలో ఇప్పుడు మన అన్వేషణ చేద్దాము. ఎవరో ఒకరు దొరకబోతారా చెప్పండి. అసలే మనం వ్లాగర్లు, ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే మనకైతే కనెక్ట్ అవుతారు. సో మనమైతే ఎతికి పట్టుకుందాం పదండి. మెయిన్గా ఈ ప్లేస్కి ఎందుకు వచ్చినానంటే ఈ ప్లేస్లోనే చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారనమాట. అండ్ అకామిడేషన్స్ మీరు నమ్మలు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నది. హోటల్లో పర్ డేకి 10,000 రూపాయలు అనుకోండి. ట్యాక్సెస్ ఎంత పడుతుందో తెలిసిన, ట్యాక్సీలు 14,000 అయితే పడుతుంది. రెండు కలిపి మీకు 24,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి ఇక్కడ అకామిడేషన్స్ దుబాయ్లో. నేనైతే ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పి నేను అసలు నా కల్లో కూడా ఊహించుకోలేదు. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి హోటల్స్ అంతా. నమస్తే. హాయ్ బ్రో. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చూసినాను. అవునా బ్రో? అంత బాగుంది బ్రో. ఇట్లా సైడ్ వచ్చేయండి. ఏం బ్రో, ఏం పేరు బ్రో? నా పేరు చందు. చందునా? చందు. ఓకే. సో మొత్తానికి మనం అనుకున్నట్టు తెలుగు వాళ్ళని అయితే కలిసేసినాం మన ఇక్కడ. ఇప్పుడు మన బ్రోతో వెళ్ళి మరిన్ని ముచ్చట్లు అయితే మాట్లాడదాం. రూమ్కి రండి, మా రూమ్ చెక్ చేయండి ఒకసారి. మీరు వస్తా బ్రో. ఫస్ట్ అయితే ఒక చాయ్ తాగేసి మళ్ళీ అయితే వెళ్దాం, సరేనా? ఒక చాయ్ అయితే, ఎందుకంటే మాట్లాడి గొంతు ఎండిపోతుంది. ఒక చాయ్ చెప్పుకుందాం. చాయ్ చేద్దాం. ఎలా ఉంది బ్రో? టెస్ట్ చేయండి చాయ్. బాగుంది బ్రో. 1 dirhamేనా? ఇండియా మనీ వచ్చేసి 23 రూపీస్. 25 కదా? 23. ఓకే, 23 రూపాయలు నడుస్తూ ఉందంట ఈ రోజుకి. ఎక్కడ బ్రో? ఇటు వచ్చేయండి, పాపం వాళ్ళకి బిజినెస్ కట్టడం మంచి పిల్ల కూడా ఉండదు. ఏం పేరు చెప్పారు? చందునా? ఎక్కడి నుంచి మీరు? మాది హైదరాబాద్. హైదరాబాదేనా? నిజామాబాద్ ఆర్మూర్. నిజామాబాద్లోనా? ఓకే. ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? నేను ఇక్కడికి వచ్చి 2.5 years అయిపోతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. ఓడి అమ్మ, మామూలు విషయం కాదు 2.5 సంవత్సరాలు అంటే. ఎలా ఉంది బ్రో? అంతా ఓకేనా? నడుస్తుంది బ్రో ఇప్పటికైతే. ఇండియాలోనే జాబ్ మంచిగా ఉంటాయి, ఇండియాలో సెట్ కావచ్చు. ఇండియా నుంచి ఇంత దూరం వచ్చి అన్ని రిస్క్ ఉంటుంది ఇక్కడ. అవును బ్రో, చాలా ఫేస్ చేయాలి బ్రో. ఫ్యామిలీ పెట్టి వర్క్ అన్ని మస్తు రిస్క్ వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. మీ ఎక్స్పీరియన్స్ అంతా రూమ్కి వెళ్ళినాక మీరు చెప్పాలి మరి నాకు, సరేనా? ఓకే, 100%.
బ్రో రూమ్కి అయితే చూపిస్తాడంట, వీళ్ళు ఎక్కడ స్టే చేస్తారు, వీళ్ళ రూమ్స్ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం కల్చర్ ఎలా ఉంటుంది మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మేము ఛాయ్ తాగేసి బ్రో వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళి కలుసుకుందాం పదండి. ఇక్కడైతే మా ఒక బ్రదర్ని అయితే కలిసినాను. హాయ్ బ్రదర్. హాయ్. ఎక్కడి నుంచి? తిరుపతేనా? మనం మందే అంతా. ఇక్కడ ఏం చేస్తున్నారు బ్రో మీరు? ఫ్రీలాన్సర్ టూరిస్టులో వచ్చినారా? బ్రో కూడా టూరిస్ట్ లాగా వచ్చేసి మొత్తం బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. మొత్తం అన్ని ఏరియాలు తెలుసున్నది బ్రోకి. నాకైతే కొన్ని సజెస్ట్ చేయండి బ్రో, ఏరియాలు ఎక్కడికి వెళ్ళాలా ఏంటి ఏం కదా. ఫుల్గా ఉంటాయి ఇక్కడ, డే టైంలో కన్నా నైట్ టైమే ఫుల్గా ఉంటుంది. 10 PM 10 నుంచి స్టార్ట్ అవుతుంది దుబాయ్లో. ఏదైనా కూడా 10 తర్వాత అంటారు, ఏదైనా 10 తర్వాత మామూలుగా ఉండదు. మన తిరుపతి వాళ్ళు అనిపించుకున్నారు. వచ్చేయండి రా అబ్బాయిలు, వచ్చేయండి రా, నైట్ 10 తర్వాతే మొదలవుతుందంట. వచ్చేయండి. సరేనా? సరే బ్రో, నైస్ టు మీట్ యూ. మళ్ళీ మనం తిరుపతిలో కలుద్దాం ఖచ్చితంగా. మనం ఒకటి ఎంతన్నా. సరే, ఇంకా మనం ఆలస్యం లేకుండా ఇందాక బ్రోని కలిసినాం కదా, వెళ్ళి వాళ్ళ రూము ఇల్లు అవంతా ఎలా ఉందో ఏంటో చూద్దాం పదండి. సరే, ఇదేంటి బ్రో ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఏవో రాసి పెట్టిండు దాని దగ్గర. వెళ్దాం పదండి, దాని దగ్గరికి ఏంటో చూద్దాం. ఆడ చాలా విచిత్రంగా రాసి పెట్టిండారనమాట. ఇదేంది ఫుడ్ నాన్, ఇది మన స్విగ్గీ జొమాటో లాగా? స్విగ్గీ ఓకే. ఏంది బ్రో మన బండి లాగా ఉన్నాయి అన్నీ? ఏదో పల్సర్ మన బండి. ఇండియా నుంచి తెచ్చేసుకుంటారా ఇక్కడికి? ఆహా, ఇదేంది తలాబాత్ అనేసి? ఇది కూడా కంపెనీ నేమ్. ఇది కూడా స్విగ్గీ జొమాటో లానే. అక్కడ ఇంకోటి ఉన్నది, దాది కరీం, డిఫరెంట్ కంపెనీ. ఆహా, ఇది కూడా స్విగ్గీ జొమాటో లాగానే. అన్ని స్విగ్గీ జొమాటోలే. ఏదో 3 కంపెనీలు ఉన్నది. కరీం అని చెప్పేసి ఒక కంపెనీ, తలాబాత్ అని ఒకటి, నూన్ ఫుడ్. ఓకే, ఇక్కడ ఏంది ఇన్ని బండ్లు ఉన్నాయి ఎందుకు బ్రో? అన్ని మొత్తం ఫుల్ అయిపోతుంది బ్రో ఈ పార్కింగ్. ఆహా, అందరు డ్యూటీకి వెళ్ళేసి నైట్కి వచ్చేస్తారు. ఓకే. మనోళ్ళు మొత్తం హోండా బండ్లు ఇక్కడ చూసుకోండి, అన్ని మన బండ్లే. హోండా బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి. హోండా, పల్సరు అన్నీ మన బండ్లే ఉన్నాయి. పాప ఇక్కడ అందరూ ఫుడ్ డెలివరీ జాబే చేస్తున్నారనమాట. అందరూ ఫుడ్ డెలివరీనా బ్రో ఇక్కడ? అందరు ఫుడ్ డెలివరీ బ్రో. అందరూ మొత్తం ఫుడ్ డెలివరీ వాళ్ళకే. ఓకే. బాగుంది బ్రో, చాలా క్రేజీగా ఉంది. కాదు, అక్కడి నుంచి బండ్లు ఇక్కడ కొన్నారా లేదా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారా? ఓకే, మీ బండి మీరే సొంత బండ్లు తెచ్చుకుంటారా లేదా వీళ్ళు ఇస్తారా? కంపెనీ ప్రొవైడ్ చేస్తారా? ఓకే. ఇట్లా వెళ్ళాలా? అకామిడేషన్కి వెళ్దామా? ఇక్కడైతే చూడండి, ఈ దారిలో అయితే వెళ్తున్నాను. పదండి బ్రో, వెళ్దాం. పైకి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోరా? పదండి బ్రో, వెళ్దాం. 2వ ఫ్లోర్ కంట. 2వ ఫ్లోర్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మనోళ్ళు ఉండే చోటు దగ్గరికి. క్రేజీగా ఉంది ఈ దారంతా, భలే ఉన్నది. బాగుంది బ్రో. అయ్యో, మామూలుగా లేదయ్యా, అదిరిపోయిందిగా. ఇదేనా? ఓకే, చెప్పులు తీయేస్తా బ్రో. సో రూమ్ లోపలికి అయితే ఇప్పుడే నేనైతే వచ్చినాను. ఇక్కడ వీళ్ళ ఎంట్రన్స్లో ఏముంది ఏంటి మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే క్యాలెండర్ అయితే పెట్టిండారు, మీరైతే చూసుకోండి. ఓ క్యాలెండర్ ఉంది. అండ్ రూమ్ క్లీన్ అని చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పేరు అయితే రాసి పెట్టినారనమాట. ఇంక ఏం రాసిండారు? రూమ్ ఈస్ హోమ్. బాగుంది బ్రో, కొటేషన్ అదిరిపోయింది. ప్రతిరోజు ఒక్కొక్కరు క్లీన్ చేయాలా రూమ్ని? ఓకే, ఈ నియమాలు మీరే పెట్టుకున్నారా? వావ్, నైస్ బ్రో. నేను సోషల్ మీడియాలో చూసినంత దారుణంగా ఏం లేదు బ్రో, బాగా క్లీన్గా శుభ్రంగా భలే పెట్టుకున్నారు రూమ్ని మీరు. సోషల్ మీడియాలో మిగతా క్రియేటర్లు వచ్చినారు కదా, వాళ్ళు ఏదో చూపించేది అదేదో విచిత్రంగా మొత్తం మురికిగా. అలా ఏముండదు బ్రో, మనం సేమ్ ఇల్లు ఎట్లున్నో అట్లా చూసుకుంటే అంతా ఓకే ఉంటుంది. ఓకే, బాగుంది బ్రో. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2 పైన 1, 3 బెడ్లు అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ దేశంలోనే చూస్తున్నా బ్రో 3 బెడ్లు ఉండేది. మంది మామూలుగా 2 ఉంటాయి కదా బయట, ఎక్కడికి పోయినా 3 బెడ్లు నేను ఫస్ట్ ఈ దేశంలోనే చూస్తున్నాను. బాగుంది బ్రో, సెటప్ మొత్తం బాగా శుభ్రంగా భలే పెట్టుకున్నారు. హాయ్ బ్రో. వండర్ పైన కూడా సిరాజా? ఓకే. మీరు కూడా ఇక్కడే ఉంటారా? నైస్ బ్రో. ఇందాక మీట్ అయ్యి ఇన్వైట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇన్వైట్ చేసిన దానికి. హాయ్ బ్రో. రండి, మొహమాట పడకండి, రండి. మీ పేరు? సుషేందర్ బ్రో. సుషేందర్. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్, ఇండియా.
ఊరు bro, ఊరు పేరు అరుగులా? హైదరాబాదా? ఓకే ఓకే, మీరు అందరూ హైదరాబాదేనా? సూపర్ ఒకటే విలేజ్ మా ఇద్దరు. మీ ఇద్దరు ఒకటే విలేజ్, పక్క పక్క ఇల్లా? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అమ్మ, అప్పటి నుంచి జిగిరి దోస్తులు అనమాట. మరి మామూలుగా ఉండదు. ఒకరినొకరిగా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మీకు రూమ్ టూర్ అయితే చూపిస్తాను. రూమ్ టూర్ తర్వాత మళ్ళీ అందరు బ్రోలతో మనం మాట్లాడదాం 1 by 1. ఏం బ్రో, ఓకేనా? ఓకేనా? ఏ మొహమాట పడకుండా అన్నీ చెప్పాలి, నిజాలే చెప్పాలా? సరేనా? సరే, ఇప్పుడు అయితే రూమ్ టూర్ అయితే చూసేద్దాం పదండి. బ్రో వాళ్ళు సామాన్లు అన్నీ పెట్టుకున్నారు, వీళ్ళే కుక్ చేసుకుంటారని చెప్పి అనుకుంటాను. ఇండియన్ మసాలాలు అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. చూడండి, మసాలాలు ఉన్నాయి, గిన్నెలు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగా. అండ్ ఇందాక మీకు చూపించినట్టు 3 అయితే ఉన్నదన్నమాట. ఎంతమంది ఉంటారు? 1 2 3 4 5 6 6 ఈ పక్క 6 12 మంది ఉంటారు బ్రో. మీరు 12 మంది అందరూ? సూపర్ బ్రో, చాలా క్రేజీగా, చాలా క్లీన్గా ఎంత బాగా పెట్టుకున్నారు. చూడండి ఫ్లోర్ అంతా కూడా చాలా క్లీన్గా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఇంత క్లీన్గా ఉంటుంది, ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తారని చెప్పేసి. నిజంగానే అదిరిపోయింది బ్రో, నాకు సూపర్గా నచ్చింది. మళ్ళీ ఫ్యాను లైటు ఏసీ. మీరు రిచ్ బ్రో, రిచ్. మీరు రిచ్. చూడండి ఏసీ, మళ్ళా ఫ్యాను, మళ్ళా లైట్లు, మళ్ళీ అక్కడ చూడండి స్పెషల్ ఫ్యాన్లు. మీరు నిజంగా చెప్పండి బ్రో, రిచ్చా కాదా మీరు? అట్లేం లేదు బ్రో, రిచ్ ఏం లేదంటారా? డిఫరెంట్ కొన్ని టైమ్స్ బ్రో ఏసీ వర్క్ చేయకపోతే ఫ్యాన్ తో అడ్జస్ట్ మాత్రమే. డిఫరెంట్ ఉంటుంది. ఇండియా లైఫ్ వేరా, ఇక్కడ దుబాయ్ లైఫ్ వేరా. అట్లే అంటారా? ఓకే. చిన్న గణపతి అయితే పెట్టుకొని ఉన్నారు, పూజ చేస్తారని చెప్పి అనుకుంటాను. ఈ పక్క లక్ష్మీదేవి అయితే ఉంది, ఈ పక్క భద్రకాళి అని చెప్పి అనుకుంటాను. ఇంకా మధ్యలో శివుడు అనమాట. డైలీ దీపాలు పెట్టేదానికి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. డివోషనల్ పీపుల్ అని చెప్పి అనుకుంటాను. దానికి సంబంధించిన వస్తువులు అన్నీ పెట్టుకున్నారు. చూడండి, మంచి భక్తున్న వాళ్ళు అబ్బా మనోళ్ళు. వావ్, ఇండియన్ రైస్ ఉంది ఇక్కడ. దొరుకుతుంది బ్రో ఇండియన్ రైస్? ఎక్స్పెన్సివ్ ఏమో కదా బ్రో? మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఏమోగా రైస్? 48 dirhams. అమ్మ, ఏది ఒక బ్యాగా? 18 kgs. బాగా ఎక్స్పెన్సివ్ బ్రో ఇండియన్ ఫుడ్ ఇక్కడ. బ్రో మీ పేరేంటి? నా పేరు సిరాజ్ బ్రో. సిరాజ్ బ్రోతో అయితే ఫస్ట్ అయితే మనం సిరాజ్ బ్రోతో మాట్లాడి ఇక్కడ నిజంగానే లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు నిజాలైతే చూపిస్తాను. సోషల్ మీడియా చెప్పే అబద్ధాలేం కాదు. ఇక్కడ నిజంగా మన తెలుగు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నారా లేదా, లేకపోతే జాబ్ మొత్తం ఫుల్ చిల్లుగా ఉందా లేదా బాధలో ఉందా ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మన సిరాజ్ బ్రోని అయితే అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి బ్రో మీరు? బ్రో నేను ఆర్మూర్ దగ్గర బ్రో. ఆర్మూర్ దగ్గర? కొండ మా విలేజ్. ఓకే. నేను ఇప్పుడు వచ్చి దగ్గర ఒక 15 months అవుతుంది బ్రో. 15 months అయిపోతుందా మీరు వచ్చేసి? అంటే ఆల్మోస్ట్ 1.5 year. నేను మ్యాక్సిమం ఫారెన్ రావడం ఇది 3rd time. ఓకే. 18-19 years నుంచే నేను దుబాయ్ ఫస్ట్ వచ్చి మళ్ళీ ఇరాక్ వెళ్ళి మళ్ళీ ఇరాక్ వెళ్ళినారా? మీకు గుండె గట్టిదే బ్రో, పెద్ద గుండె మీద. ఇరాక్ వెళ్ళినారంటే మరి ప్రాబ్లం ఏం అవ్వలేదు మీకు? అక్కడ బాగానే ఉండే బ్రో. ఇరాక్ లో బాగుందా? అక్కడ న్యూస్ ఛానల్లో వర్క్ చేసేవాడిని. ఓకే. సో సడన్లీ ఒక 3 months అయితే ఇంకా వెకేషన్ వచ్చే టైంలో మా మమ్మీ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయ్యో సారీ బ్రో. ఇంకా అక్కడ నుండి రావడం జరిగింది. ఇంటి దగ్గర ఉండి ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర ఏజెంట్లను నమ్మి రావడం బాగా ఇబ్బంది అయిపోయింది. కాదు బ్రో, ఇప్పుడు ఇండియాలో మన ఏజెంట్లు నిజంగానే డబ్బులు కడితే తీసుకొస్తారు, ఇక్కడ తీసుకొచ్చి జాబ్ ఇప్పిస్తారా నిజంగానే? బ్రో వాళ్ళు ఏంటంటే అక్కడ డబ్బులు కట్టినంత వరకు వాళ్ళ సిచ్యువేషన్ వేరు. ఓకే. వాడంతా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటారని చెప్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బ్యాగు మన లైఫ్ మనమే. ఇంకా ఓకే. కంపెనీ వాడు పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత మనకు సంబంధం లేదని చెప్తాడు. నువ్వేమనగా వాడికి చనిపోయినా సంబంధం లేదు, చచ్చిపోయినా పట్టించుకోరా, వాడికి సంబంధం లేదు. ఏజెంట్కి కాల్ చేసినా వాడికి కాల్ చేసినా పట్టించుకోడు. ఇక్కడికి వచ్చి నా రూమ్లోనే ఉన్న వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ ఏజెంట్లు పంపించి ఇక్కడ వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ నంబర్లు కూడా బ్లాక్ చేశారు, వీళ్ళు మళ్ళీ కాల్ చేస్తారని. చాలా బాధాకరమైన విషయం. మనోళ్ళే ఇలా మోసం చేస్తున్నారు కదా బ్రో. చాలా చేస్తారు బ్రో. ఇక్కడ దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్ అని అంటారు. ఇది డబ్బులు ఉన్నోడికి బాగా సేఫ్. డబ్బులున్నోడికి సేఫ్, బాగా సేఫ్. ఓకే. డబ్బులు లేకుండా 15,000 18,000 కూడా నెల మొత్తం గుడ్డు చాకిరి చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏది 10,000కి 15,000 కూడా చేసే వాళ్ళు ఉన్నారు.
ఒక్కొక్క రోజు ఫుడ్ లేకుండా బయట వండుకునే వాడు కూడా ఉన్నాడు. ఓకే. లారీల కింద పడుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ వాళ్ళు ఏంటంటే లేబర్ ఏరియాలో వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్దామంటే పాస్పోర్ట్లు ఉండే వాళ్ళ దగ్గర, కంపెనీలో నుండి బయటికి వస్తారు. ఓకే. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే ఏదో ఒకసారి పోలీస్ దొరకబట్టాలి, ఇంటికి పంపాలి. అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ఇంతే. పోలీస్కి దొరికేంత వరకు వాళ్ళు ఇక్కడ చాకరీ చేయాల్సిందే. నాకు ఒక డౌట్ ఉంది, అలాంటప్పుడు ఇండియాలోనే ఉండొచ్చుగా, మరి ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడ్డం ఎందుకు? బ్రో ఇండియాలో ఇప్పుడు నేను కూడా 30,000 శాలరీతోని వెరిఫికేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. ఓకే. బట్ అక్కడ ఎంత చేసినా ఆ మనీకి వాల్యూ ఉండదు బ్రో. ఓకే. ఇక్కడ యాజ్ ఏ క్లీనర్గా నేను 15,000 పంపించిన ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మాకు డబ్బులు వస్తున్నాయని చెప్తారు. ఆ డబ్బుకి విలువ ఉందండి. ఆ డబ్బు కష్టంతో వస్తాయి కదా బ్రో. ఇప్పుడు అక్కడ మనం చేసే కష్టం ఏంటంటే పోవాలా లేదా అని వెళ్తాం. ఇక్కడ పొద్దున్న 4 గంటలకు వెళ్ళాల్సిందే, లేదంటే వాడు ఏం చేయాలో చేస్తాడు. ఓకే. ఒకరోజు పనికి పోకపోతే అంతే ఉండిపోతుంది. అమ్మ, చాలా ఇబ్బంది అయితే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు. ఇంకా కొంచెం ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నవాడు వాళ్ళ మమ్మీ డాడీలని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే బతుకుతాడు. అవును బ్రో. ఇక్కడ మాకేందంటే మా అమ్మ చనిపోయినా ఇప్పుడు నేను మా మదర్ని చూడలే లాస్ట్ ఫేస్. ఇప్పుడు మా మమ్మీకి నేను చిన్న కొడుకుని, సో అందరికంటే ఎక్కువ నా పైనే ఉంటుంది. అవును బ్రో. బట్ నాకేందంటే నా అదృష్టం లేకుండా మా మమ్మీ నాకు వీడియో కాల్ చేసి చనిపోయింది నేను చనిపోతున్నా అని. సో ఆ లాస్ట్ ఫేజ్ తప్పించి నేను రియల్ బాడీని చూడలేదు. చాలా దారుణం బ్రో. సో అవన్నీ గుర్తు చేసుకొని అక్కడనే చనిపోతాం కదా బ్రో. ఇక అక్కడనే చనిపోయిన తర్వాత ఇక్కడ ఏం చూసినా ఏం అనిపేది. ఇక్కడ ఎవడో ఎన్నో మాటలు అంటాడు. ఇప్పుడు మీరు రూమ్ చూపెట్టారు, రూమ్లో వాళ్ళు ఎవడో ఒక మాట అంటూనే ఉంటాడు. ఫుడ్కి అయినా ఇబ్బందే, దేనికైనా ఇబ్బందే. కాకపోతే ఏదో వచ్చినాం ఇంటి వాళ్ళ కోసం, సావైనా బతకని ఇక్కడనే అని ఉండడం అంతే. నిజంగానే చాలా ఇన్స్పైరింగ్ ఉంది బ్రో మీ స్టోరీ. అన్ని కష్టాలు ఫేస్ చేసి ఈ దేశంలో సర్వైవ్ అవుతున్నారంటే అది మామూలు విషయం కాదు. నిజంగానే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక్కడ మీరు ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఏమన్నా ఉంది ఒకటి మీరు ఫేస్ చేసిన ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం అంటే? ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎవరైతే ఏజెంట్ త్రూ వచ్చినో అతను నాకు చెప్పిండు, సేమ్ వర్క్ అని చెప్పిండు, సేమ్ స్టోరీ అని చెప్పిండు, ఎవ్రీథింగ్ ఓకే. వచ్చిన తర్వాత బట్ ఇక్కడ నాకు ఏం లేదన్నట్టు, ఎవరు తెలీదు. ఏజెంట్ చెప్పిండు వచ్చిన, బట్ నా కంపెనీ నాకు బాగానే లైసెన్స్ ఇప్పించి నేను బైక్ లైసెన్స్ తీసిన ఇక్కడ. ఓకే. సో అది తీసిన తర్వాత నాకు ఉండడానికి బయట రూమ్ కూడా లేదు. సో తెలిసిన వాళ్ళకి మా ఫ్రెండ్స్కి కాల్ చేసిన, బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఇక్కడ, వాడికి కాల్ చేసి ఇట్లా నాకు రూమ్ కావాలి అంటే అప్పుడు నాకు ఏదైతే మీరు మాకు రూమ్ చూపెట్టారో ఇప్పుడు ఆ రూమ్లో ఒక బెడ్ స్పేస్లో వచ్చినా నేను. ఓకే. సో మళ్ళీ దాంట్లో ఉండి ఒక 6 months 1 year ఉండి ఆ రూమ్ని నేనే తీసుకొని ఇప్పుడు ఆ రూమ్ని మెయింటైన్ చేసుకుంటున్నాను. మామూలుగా లేదు బ్రో, స్టోరీ అదిరిపోయింది. ఒక రూమ్లో ఒక బెడ్ స్పేస్కి వచ్చి ఇప్పుడు మొత్తం రూమ్నే ఓన్ చేసుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఓనర్ వచ్చి కట్టవా అని నాకు, ఇక్కడ మా రూమ్ పక్కన మసీద్ ఉంటుంది, అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడంటే సరే ఆయన దగ్గరికి వెళ్దాం దా అని చెప్పేసి తీసుకెళ్ళండి డబ్బుల కోసం. వన్ డే డిలే అయిపోయింది దానికి, 1 day డిలే దానికి. సో రెంట్ కట్టడానికి ఒక్కొక్కసారి డబ్బులు ఉండకపోతుండే. ఇప్పుడు నేను టీ తాగుతాను, ఇంకా 10 మందికి టీ తాగిపిస్తాను. ఒక టైంలో టీ ఓడి దగ్గరకు పోయి నిలబడ్డా, వీడు టీ ఉద్దర పోస్తాడా, అదే కదా, అరే ఇస్తాడా ఇవ్వడా, అట్లాంటి లైఫ్ స్టైల్ కూడా చూసినాం బ్రో. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ స్ట్రగుల్స్ నుంచి ఇప్పుడు ఒక నరకమే బ్రో, స్టేట్కి అయితే వచ్చినారంటారు. పొద్దున్న లేచి నుంచి నరకమే. ఓకే. సో ఆ నరకంని చూసుకుంటా ఏదో ఫ్యామిలీని గుర్తు చేసుకొని, ఇప్పుడు మా బాబు ఉన్నాడు. సో నాకు మా మమ్మీ చనిపోయిన తర్వాత ఇప్పుడు మా బాబు మా మమ్మీ డాడీ అనుకొని ఆ వీళ్ళ కోసం బతకాలి. ఓకే బస్ అది. మొత్తానికి చూసినారు కదా బ్రో, స్టోరీ అయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మన పుష్ప సినిమాలో ఉంటాయి చూసినారా, అలానే ఉంది. మీరు అనాల్సిందే బ్రో, చేయాల్సిందే, ఇంకా మీరు తగ్గేదేలే బ్రో. మరి మామూలుగా లేదు సిరాజ్ బ్రో, స్టోరీ అయితే అదిరిపోయింది. ఇంకా మీకు చాలామంది స్టోరీలు అయితే చెప్పాలా.
1 by 1 అందరితో మాట్లాడదాము. క్రేజీగా ఉండబోతుంది వీడియో, అసలు మీ ఊహలకు అందదు ఆ రేంజ్లో ఉండబోతుంది. మన తెలుగు వాళ్ళు ఉండే రూమ్ అయితే ఇదే అనమాట. మన భారతీయులు ఇందాక మీకు ఇంటర్వ్యూ అయితే చూపించాం కదా, బ్రోలు అందరూ ఉండేది ఇక్కడ అనమాట. నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు హాస్టల్స్లో మీకు చూపించినా కదా 2 లెవెల్సే ఉంటుంది. నాకు ఇది 3 లెవెల్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అందుకని చెప్పి నేను పైకి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ట్రై చేద్దాం పైకి వెళ్ళేదానికి. కష్టమే. కొంచెం దగ్గర. సో పైన అయితే కూర్చొని అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తా చూడండి. ఇక్కడైతే చూసినా కదా నా హెడ్ కొట్టుకుంటాను అనమాట. సగమే ఉన్నాను నేను, నెత్తికిలా డౌన్ చేసుకొని హెడ్ని అయితే డౌన్ చేసుకొని ఇక్కడైతే ఉన్నాను. పాప ఇక్కడ ఎవరు పడుకుంటారు ఏంటో, నేను వచ్చి మొత్తం చెడగొట్టేస్తున్నాను. ఇక్కడ బ్యాగులు, వాళ్ళకి సంబంధించిన బాటిల్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నారు. పాపం ఎయిర్పోర్ట్స్ కూడా ఉంది ఎవరి దగ్గర, ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ వాళ్ళకి సంబంధించిన బట్టలు అవన్నీ మనం ఎందుకు కలిపెట్టాలండి. ఒకసారి పడుకొని ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. అబ్బా బాగుంది, నిజంగానే పడుకోవచ్చు. కానీ నిద్రలో ఇలా సడన్గా లేచిన అనుకోండి, ఇలా నెత్తి తగిలేస్తుంది నాకు. అండ్ మన వాళ్ళు ఇక్కడ రైస్ అలా ఎలా పెట్టున్నారు చూసాను. ఇక్కడ చూడండి, కవర్లో రైస్ అయితే ప్యాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. ఇది ఎలా బ్రో? ఇది డ్యూటీకి వెళ్ళే టైంకి తీసుకెళ్ళిపోతారా? డ్యూటీకి వెళ్ళేది ఎలా తీసుకెళ్తారు చూడండి. ఇక్కడ కవర్ ఉంది కదా, కవర్లో అయితే ప్యాక్ చేసేసుకుంటున్నారు. ఇది రేపు డ్యూటీకి వెళ్ళేదానికి, ఇది రేపు మధ్యాహ్నం తినడానికా? ఇప్పుడైతే నేను నైట్ టైం అనమాట. ఇది రేపు మధ్యాహ్నం తినడానికి ఇప్పుడే చేసేసుకొని మన వాళ్ళు ప్యాక్ అయితే చేసేసుకుంటున్నారు. చూడండి ఇది పప్పు అనమాట. ఇంకే రైస్ ప్యాకెట్. ఎందుకు బ్రో కవర్లు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? క్యారీ బ్యాగులు అలాంటివి చేసుకోవచ్చుగా. బాక్స్లో పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది బ్రో, వచ్చేసాయి. అవునవును, మధ్యాహ్నం తినడానికి ఇబ్బంది అయిపోతుంది. అది కరెక్టే. బాక్స్లో పెట్టుకుంటే అది మనకి ఆవిరికి మొత్తం వాటర్ అయిపోతుంది కదా. అది కాకుండా కష్టపడ్డారు కదా, మళ్ళీ ఇవి అన్నీ ఎక్కడ క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇదానికి ఈజీ ప్రాసెస్. తినేసి కవర్స్ అయితే అక్కడ పడేయవచ్చు. సో ఈజీ ప్రాసెస్. ఇలా అయితే పెట్టుకున్నారు చూసుకోండి. అండ్ ఇది మొత్తం చూసుకోండి ఎలా ఉందో. వావ్, దాని బ్రో ఫుడ్, అమ్మా ఫుడ్ గౌరవం ఇవ్వాల. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఎంత కష్టపడుతున్నారు. ఇలాంటి ప్లేసుల్లో ఉండాలంటే మనం మామూలు విషయం కాదు. ఇప్పుడు విజయవంతంగా కిందకైతే రావాలి. పెద్ద టాస్కే మనకి ఇప్పుడు కింద రావడానికి. ఒకసారి అలా పట్టుకోరు ఉడ్డి అమ్మ. మొత్తానికి కింద అయితే వచ్చిన పాపం ఎలా బ్రో పైకి వెళ్ళి ఎలా పడుకుంటున్నారు? అక్కడ కొంచెం డబ్బులు తక్కువ అని అక్కడ బెడ్ తీసుకుంటారు బ్రో. ఓకే, ఇక్కడ తీసుకునే వాళ్ళకి తక్కువ, ఇది ఇక్కడ వాళ్ళకి ఎక్కువ. కింద మిడిల్లో పడుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఒకసారి కింద ట్రై చేస్తా బ్రో, సరేనా? కిందకైతే వెళ్దాం. లోపలికైతే వచ్చేసినాను. ఇక్కడ బట్టలు వేసుకోవడానికి ఉయ్యాల లాంటిది అయితే ఉంది, మీరైతే చూసుకోండి. ఇక్కడ నా హైట్కి అయితే సెట్ అవ్వట్లేదు, నెత్తి కొట్టుకుంటుంది నాకు. పొడిగైపోయినానేమో నేను. ఇక్కడ కింద మంచిగా ఒకటి గారి మీద పడుకోవచ్చు, లేకపోతే ఇంకా బెడ్షీట్ ఏమన్నా వేసేసుకొని ఇక్కడ పడుకోవచ్చు. పడుకొని చూద్దాం ఎలా ఉందో. అబ్బా చల్లగా ఉంది గార. బయట చాలా వేడి కదా, ఈ గార అయితే చాలా చల్లగా ఉంది, బాగానే ఉంది ఇక్కడ. ఇది కూడా బాగుంది. కానీ సడన్గా నేనైతే నిద్రలో లేచిన అనుకోండి, ఖచ్చితంగా నాకైతే నెత్తి తగులుతుంది. మన వాళ్ళు చాలా కష్టపడి ఉంటున్నారయ్యా, మామూలుగా లేదు. హుషాబా ఆయాసం వచ్చేస్తుంది. వాటర్ తాగేసి మళ్ళీ మీతో మాట్లాడతాను. బ్రో అయితే మనల్ని ఇన్వైట్ చేసినారు కదా, ఇప్పుడు బ్రో చరిత్ర అయితే మనం తెలుసుకుందాము. బ్రోకి ఎలా వచ్చినాడు ఏంటి, ఇక్కడ ఎలా తగులుకున్నాడు ఏంటి మొత్తం ఇప్పుడైతే అడుగుదాము. బ్రో చెప్పండి. హాయ్ బ్రో. చందు చెప్పినారు. చెప్పండి బ్రో, మీరు ఆల్రెడీ వచ్చి 2.5 years అయింది అన్నారు కదా. 2.5 years నుంచి ఈ రూమ్ లోనే ఉన్నారా? లేదు బ్రో, ఇంతకు ముందు వేరే లొకేషన్ లో ఉండే, అల్కుస్ లో ఉండే. ఇంతకు అల్కుస్. ఓకే, అల్కుస్ లో ఉన్నారు. అల్కుస్ లో ఇంతకు ముందు 2 years వర్క్ చేసిన అక్కడ. ఓకే, మా అకామిడేషన్ వచ్చేసి అల్కుస్, నేను వర్క్ చేసేది వేరే లొకేషన్. ఓకే, అక్కడ ఏం చేస్తా ఉన్నారు? నేను ఇంతకు ముందు హోటల్ లో వర్క్ చేసిన బ్రో 2 years, కిచెన్ లో వర్క్ చేసిన. ఓకే,
ఏజెంట్ త్రో వచ్చిన ఇక్కడికి. ఏజెంట్ త్రో వస్తే ఏజెంట్ చెప్పిన దగ్గర 1500 సాలరీ వస్తా అన్నాడు. ఇక్కడ 1500 15. ఇక్కడికి వచ్చే వరకు సాలరీ 1000 అలా ఉంది. 12 hours డ్యూటీ. 1000 అంటే అది ఎంత బ్రో? 24,000 ఆ టైంలో అంటే 23,000 ఆ టైంలో 23,000లో మీరు ఉండాలా, స్టే చేయాలా, ట్రాన్స్పోర్ట్ కి మళ్ళీ ఇంటికి పంపించాలా, ఎలా బ్రో 23,000 ఎలా చేసి అడ్జస్ట్ చేసుకున్నాం బ్రో. కంపెనీ రూమ్ ప్రొవైడ్ చేసింది, వెహికల్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఖాళీ ఫుడ్, వైఫై. ఫుడ్ మీరే పెట్టుకోవాలా, వైఫై మీ డబ్బులే పెట్టుకోవాలా. 23,000లో మొత్తం మనది. అసలు ఇండియన్ ఎక్స్పెన్సివ్, మనమా కారం లేకపోతే తినలేము, ఇండియన్ ఫుడ్ లేకపోతే. అసలే నేను కుక్ చేసుకుంటాను బ్రో. మంత్లీ వచ్చేసి ఖర్చు 250-300 అవుతుండే ఫుడ్కి అంత అవుతుందా? దుబాయ్ మనీ 250-300 అనుకుంటే మళ్ళీ వైఫై ఎంత అవుతుండే బ్రో? వైఫై ఒక 40 dirham 50 dirham అవుతుంది. అంటే ఒక 300-400 తీసేస్తే ఇంకా 600 dirhams మిగులుతా ఉండే మీకు అంతే మంత్లీ. మళ్ళీ అందులో ఇంటికి ఎంత పంపిస్తా ఉన్నారు? ఇంటికి అంతే బ్రో 500-600 అలా ఉంటుండే. పంపించేస్తే మరి మీరేం చేస్తారు బ్రో? మొత్తం ఇంటికి పంపించేస్తే పాపం మీరు ఇక్కడ తినడానికి ఏదో ఒక చిన్న అవసరాల కన్నా ఉండాలి కదా. చిన్న అవసరాలకి మాకు ఇక్కడ మదీనా అని ఒక టైప్ ఉంటుంది కదా, అక్కడ బుక్ పెట్టేస్తే మనకు అయిపోతుంది. మంత్లీ సాలరీ అయినా వాళ్ళకి పే చేయొచ్చు. ఓకే బుక్ రాసేసుకుంటా ఉన్నారు అప్పుడు ఎలా ఉండవు బ్రో? ఈ రూమ్స్ అంతా ఇలా క్లీన్ గానే ఉన్నాయా? అక్కడ రూమ్స్ అన్ని ఓకే. అన్ని ఓకే ఇలానే ఉన్నాయా లేకపోతే ఇంక వేరేలా ఉన్నాయా? అక్కడ డిఫరెంట్ ఉంటాయి. అక్కడ ఓన్లీ 6 members రూమ్. అక్కడ డిఫరెంట్. కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అలా. ఓకే బ్రో. మరి మీకు ఏజెంట్ ఏం మోసాలు చేయడం అలాంటి ఏం చేయలేదా? చెప్పింది కదా బ్రో, మనకు తెలియదు. ఫస్ట్ దుబాయ్ వచ్చినాము, అక్కడ చెప్పింది 1500 సాలరీ, ఇక్కడికి వచ్చే వరకు 1000. చాలా డిఫరెంట్ ఉంటుంది బ్రో. దుబాయ్ వచ్చే ముందు ఎవరైనా సరే ఆలోచించి రండి. అస్సలు ఆగంబడి అస్సలే దుబాయ్ రాకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు దుబాయ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మీరు మన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అదైతే చెప్పండి. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మస్తు డిఫరెంట్ ఉంటుంది బ్రో. ఇండియాలో అందరూ దుబాయ్ ఎల్లు అనే అంత తెలుసు ఫ్యామిలీకి. ఇక్కడ ఏం తెలియదు. ఇక్కడ లైవ్ లొకేషన్ ఏం నడుస్తుంది, మనది ఏముంది ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ ఫుడ్ చేసుకోవాలా మనమే, ఫ్యామిలీ అది వచ్చినా మనమే బాధపడాలా, ఏమున్నా మనమే బాధ ఉంటుంది. ఎవరు మనం పట్టేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు సడన్ గా మీకు హెల్త్ బాగాలేదు, అలాంటప్పుడు హాలిడే ఇస్తారు మీకు? హాలిడే ఇస్తారా? హాలిడే ఇస్తారు. ఎన్ని రోజుల వరకు ఇస్తారు? మన సిక్ లీవ్ ఉంటుంది, 3 days 4 days తీసుకోవచ్చు. 3 days 4 days తీసుకోవచ్చు. మీకు లీవ్లు అయిపోయినాయి బ్రో, మీరు వాడేసినారు, మళ్ళీ మీకు హెల్త్ ఖరాబ్ అయిపోయింది, అప్పుడు హెల్త్ గురించి కంపల్సరీ ఇస్తారు బ్రో. హెల్త్ కంపల్సరీ హెల్త్ గురించి కంపల్సరీ లీవ్లు ఉంటాయి. సరే మన వాళ్ళు రావచ్చు అంటారా ఇక్కడికి జాబ్ చేయడానికి? రావచ్చు బ్రో. మంచి ఏమైనా స్కిల్స్ ఉంటే, స్కిల్స్ మీద వస్తే ఓకే. మంచి స్టడీ పర్పస్ ఏదైనా ఉంటే ఓకే. ఆల్రెడీ మీకు ఏదైనా స్కిల్ ఉండి మీకు ఆల్రెడీ ఐటీ జాబ్ సైడ్ కానీ అలాంటి బ్యాంకింగ్ సెక్టర్ గానీ అలా వస్తే ఓకే అంటే ఓకే బ్రో. నార్మల్ దాంట్లో వస్తే మాత్రం వేస్ట్ బ్రో. క్లీనింగ్ లా నార్మల్ అనదర్ జాబ్ వేస్ట్ బ్రో. ఇక్కడ ఉండలేం బ్రో ఇప్పుడున్న సిచ్యువేషన్ కి. ఓకే కష్టం, ఇక్కడ ఉండలేరు అంటారు. సో ఒకవేళ స్కిల్లో అలా వస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన వాళ్ళు? ఉంటాయి బ్రో. అంత వస్తే మినిమం 4,000 ఎబోనే ఉంటుంది సాలరీ. 4,000 అబో అంటే మంచి సాలరీనే. బెటర్ 2 లక్షలు 3 లక్షలు బాగానే సంపాదించవచ్చు మనం. బెటరే బ్రో సాలరీ. ఆ సాలరీ అయితే బెటరే. సో మీరు ఫేస్ చేసిన ఒక ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఏంటి చెప్పండి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రో. అందులో బాగా ఇంకా లేదురా నా వల్ల ఇంక నేను అన్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకటి చెప్పండి. ఒకసారి డ్యూటీ మీద స్ట్రెస్ వస్తుంది బ్రో. 12 hours 14 hours 15 hours డ్యూటీ చేయాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత కుకింగ్ చేయాలా, అది పెద్ద స్ట్రెస్ బ్రో. ఇక్కడ ఏది 12 hours 14 hours ఇప్పుడు ఎవ్రీడే సమ్ టైమ్స్ అట్లా వస్తుంది కదా బ్రో. అట్లా వచ్చినప్పుడు కుక్ చేసుకోవాలి రూమ్ కి వచ్చి కంపల్సరీ. కుక్ చేయకపోతే నడవది. అవును కదా. నెక్స్ట్ డే ఫుడ్ ఉండదు. ఇక్కడ మళ్ళీ మీ ఫ్రెండ్స్ వాళ్ళైనా ఉండి వాళ్ళు చేసి పెట్టరా? చేస్తారు. ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంటుంది కదా బ్రో. అది నిజమే. ఎవరి డ్యూటీ ఎవరిని తప్పు పడ్డానికి, ఎవరి డ్యూటీ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటది. చాలా కష్టం బ్రో. సమ్ టైమ్స్ మనకి మన హెల్త్ బాగాలేకపోతే ఓకే. ఎవ్రీడే అంటే కష్టం బ్రో. ఓకే ఇక్కడికి రాకముందు ఏం చేస్తున్నారు బ్రో? నేను ఇంతకు ముందు డ్రైవర్ బ్రో. హైదరాబాద్ లో డ్రైవింగ్ చేస్తుంటే నేను. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆడే డ్రైవింగ్ ఉన్నారు, గీడగా మళ్ళీ డ్రైవింగ్ కంటిన్యూ చేస్తుండొచ్చుగా మీరు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది అలా ఇప్పుడు డ్రైవింగ్ జాబ్. ఓకే ఫ్రెండ్ తీసుకున్నా అలా డ్రైవింగ్ జాబ్ బ్రో. డ్రైవింగ్ జాబ్ లోనే వచ్చేసి డ్రైవింగ్ జాబ్ లో వచ్చేసిన. ఇంతకు ముందు చేసింది వేరే కంపెనీ, ఇప్పుడైతే ఓకే పర్ఫెక్ట్. ఈ కంపెనీకి ఓకే. మరి వీసాలు ఆ పంచాయతీల వంతు బాగానే మేనేజ్ చేస్తున్నారా? మొత్తం మా ఫ్రెండ్ అయ్యా. మీ ఫ్రెండ్ చూసేసుకుంటారు? సిరాజ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ మొత్తం. సిరాజ్ బ్రో చూసుకుంటారు? సిరాజ్ బ్రోనే మొత్తం. అట్టయితే ఇంకా బాగా ఇప్పటి నుంచి లైఫ్ పర్ఫెక్ట్ బ్రో. ఇప్పటి నుంచి బాగుందండి, పర్ఫెక్ట్. సో మన వాళ్ళు బాగా కష్టపడి మొత్తానికి ఇప్పుడైతే లైఫ్ మంచిగా కొంచెం సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారనమాట. అందరికీ చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరి స్టోరీస్ ఒక్కొక్క భిన్నంగా ఉంటుంది అనమాట. సేమ్ ఒకేలాంటి స్టోరీస్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు బ్రో స్టోరీ ఒకలాగుంది, ఇంతకుముందు మనం సిరాజ్ బ్రో స్టోరీ, సిరాజ్ బ్రో స్టోరీ ఇంకోలాగుంది. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క భిన్నంగా ఉందన్నమాట. యాక్చువల్లీ సేమ్ అయితే రిపీట్ అవ్వట్లేదు. అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ వీళ్ళకైతే ముందుకైతే సాగుతున్నారు. నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ఈ విషయం అయితే. నిజంగానే నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ.
యూ బ్రో. చాలా మంచి మనుషులు ఇన్వైట్ చేసినారు మీ రూమ్ లోకి. అసలు చాలా హ్యాపీ బ్రో. నేను థ్యాంక్ యూ బ్రో. రూమ్ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మెస్ కూడా ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తా. దానికి ముందు ఇక్కడ డస్ట్బిన్ అయితే ఉంది. ఇదైతే చూడండి ఫుల్ ఈ చెత్త అంతా ఇక్కడ కుక్ చేసిన చెత్త అంతా తీసుకొచ్చి ఇందులో పడేస్తారనమాట. ఓడియమ్మ ఎలుగు కూడా ఉంది దాని లోపల, అటు చూడండి ఇదో ఎలుకలు కూడా ఉన్నది ఇందులో. అండ్ ఇప్పుడు ఇదే అనమాట మెస్ లోపలికి అయితే వెళ్ళి మీకైతే చూపిస్తాను. పెద్ద పెద్ద సిలిండర్లు అయితే 2 పెట్టుకొని ఉన్నారు, 1, 2. ఇక ఈ సిలిండర్కి సంబంధించిన పొయ్యి అయితే ఇక్కడ ఉంది. ఈ మెస్ చూడండి, వావ్ వింటేజ్ మెస్ అనమాట, అదిరిపోయింది చూడడానికి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా సపరేట్ వేరు రూమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సంబంధించింది. ఇక్కడైతే చూసుకోండి మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్ బ్రేక్ అయిపోయి ఉన్నది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. ఇదైతే కొంచెం క్లీన్గానే ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడైతే చూడండి ఊటీ అమ్మ, మళ్ళీ ఇంకో ఎలుకైతే వెళ్ళింది. ఆడైతే చూడండి ఎలా ఉందో, మొత్తం ఎలుకలు అయితే ఫుల్ వెళ్తున్నాయి అనమాట. ఈ మెస్సులో చాలా ఎలుకలు అయితే ఉన్నది. అండ్ ఈ చోటంతా చూసుకోండి, అందరూ కామన్ ఏరియా కదా, కామన్గా వచ్చి కుక్ చేసుకునేది కాబట్టి కొంచెం డస్ట్గానే ఉంటుంది. సో టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మన బ్రో అయితే కుక్ చేస్తున్నాడు. ఏంటి బ్రో, ఏం కుక్ చేస్తున్నావు? మినీ మేకర్ కుక్ చేస్తున్నా బ్రో. మినీ మేకర్ అయితే కుక్ చేస్తానంట బ్రో. అయితే చూడండి, వావ్ నైస్ బ్రో. కానీ ఎలుకలు ఎక్కువ ఉన్నాయి. ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. అది పని చేస్తుంది బ్రో, ఇది పని చేస్తుందా? ఓకే, ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది, అందులో ఎగ్స్ అన్నీ పెట్టుకున్నారు, బాగుంది. దీన్ని అయితే ఇక్కడైతే చూసుకోండి లాక్ అయితే వేసి పెట్టినారు. మీరు ఇక్కడ చూసుకుంటే దీనికి. అండ్ పైన ఇంకేవో కొన్ని ఉన్నాయి. ఇది మొత్తానికి ఇక్కడ లాక్ వేసి పెట్టినారు చూసుకోండి. మిగతా వాళ్ళు ఎవరు ఎత్తుకొని యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడైతే లాక్ అయితే మందేనేది. ఇది మందే అంట. బాగుంది అయ్యా, చూడండి. ఇది హోల్ వ్యూ అయితే చూపిస్తా చూడండి మనకు మొత్తం ఎలా ఉందో. ఇదే అనమాట డైలీ మన వాళ్ళు ఇక్కడే కుక్ చేసుకునేసి ఉంటారు. ఎవరి సామాన్లు వాళ్ళదేనా బ్రో? ఓకే నైస్. ఓకే, ఎవరిది వాళ్ళకి ఇస్తారంట లాక్ అయితే మనమైతే చేసుకోవాలా. హోల్ కిచెన్ సెటప్ అయితే ఇదే. మనోళ్ళు పాపం ఇందులోనే డైలీ కుక్ చేసుకొని ఇక్కడే క్లీన్ చేసుకొని ఇందులోనే కష్టపడి కుక్ చేసుకుంటున్నారు ప్రతిరోజు. నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. నాకు ఇందులో చూసే ఫస్ట్ భయం వేసింది. ఓడి అమ్మద్దు, అక్కడక్కడ ఎలుకలు వెళ్తున్నాయి చూడండి, అక్కడ ఎలుకలు పురుగులు అన్నీ ఉన్నాయి. ఇది అదిరిపోయింది దీని లోపల. ఇంకా బాయ్ మనం ఇంక ఎక్కువసేపు ఉండలేము. ఇక్కడ మొత్తం షూస్ అవన్నీ పెట్టుకోవడానికి షూ ర్యాక్స్ లాంటిది అయితే ఉన్నాయన్నమాట. మీరైతే చూసుకోండి, ఇక్కడ షూస్ మొత్తం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడానికి. ఇటుపక్క వెళ్తే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఇంకో రూమ్ అనమాట. ఇది వేరే రూమ్. ఇక్కడ బ్రో వాళ్ళు ఉండేది, ఇది వేరే రూము. యువతల పక్కడ మొత్తం వాష్రూమ్స్ ఇప్పుడే చూపించేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు లేరు అనుకుంటా. ఇప్పుడైతే చూపించేస్తాను మీకు చూడండి. ఇదే అనమాట వాష్రూమ్స్ అంతా ఒక లుక్ అయితే వేసుకోండి. ఆడ పెద్ద హోల్ ఉన్నది, ఇది విండేజు. అక్కడ చిన్న బొక్కలో అవన్నీ పెట్టినారు చూడండి, పైన చూడండి ఎలా ఉందో. ఇదే వాష్రూమ్స్, ఇలా ఉన్నాయి వాష్రూమ్స్ మొత్తం చూడడానికి. దోమలు మొత్తం తిరుగుతుంది, సబ్బులు అన్నీ వేస్తున్నారు. సో మీకు ఇది బయట వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. నైస్, చూసారు కదా, మీకు ఇవన్నీ చూపించినాయి కదా మనోళ్ళు పాపం ఎంత స్ట్రగుల్, ఎంత కష్టపడి ఇక్కడైతే స్టే చేస్తున్నారని చెప్పేసి. నార్మల్ జనాలు బతకాలంటే పాపం చాలా కష్టం. మనోళ్ళు ఇక్కడ బతుకుతున్నారంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఎన్ని దానికి అడ్జస్ట్ అవుతున్నారు, ఎన్ని విషయాలకు అడ్జస్ట్ అయ్యి ఇక్కడైతే బతుకుతున్నారు. మామూలు విషయం కాదు మామ, ఇది నిజంగానే మెచ్చుకోదగ్గ విషయమే. ఇలాంటి ప్లేస్లో బతుకుతున్నారు అంటే కాన్ బిలీవ్, అసలు ఇమాజిన్ చేసుకునే కూడా కష్టంగా ఉంది ఇలాంటి చోట్ల ఉన్నారంటే. ఓడి అమ్మ, మనోడు ఫ్రెష్ మాల్ అనమాట. ఇప్పుడే దిగినాడు దుబాయ్లోకి. మంచి వేడి మీద ఉన్నాడు కుర్రాడు. మన కుర్రాడి దగ్గరికి అయితే వెళ్ళి విశేషాలు ఏంటని చెప్పి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరేంటి? సుషేందరా? కంగారు పడకండి, కూల్ అవ్వండి, ఏం భయపడకండి, ఏం కాదు. సుషేందర్ అనమాట. చూడడానికి మనోడు హీరో లెక్కన కొడుతున్నాడు నాకైతే. ఏం బ్రో, సినిమాల్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు బ్రో. లేదా? సరే చెప్పు, మీ వయసు ఎంత బ్రో? 19 బ్రో. 19 వయసుకి మీరు దుబాయ్కి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బ్రో మీకు? ఇంట్లో వాళ్ళ కష్టాలు బ్రో. ఇంట్లో వాళ్ళ కష్టాలు చూడలేక. మీ ఎంతమంది బ్రో మీరు? ముగ్గురు. ఎవరెవరు? అన్న, నేను, చెల్లె. మీరు మిడిలా? మిడిల్. నైస్. ఇంట్లో వాళ్ళు కష్టాలు చూడలేక మనోడైతే దుబాయ్కి వచ్చినాడు అనమాట. 19 వయసులో జాబ్ చేద్దామని చెప్పేసి.
అలా మీకు ఇలా దుబాయ్కి రావాలన్న థాట్ ఎందుకు వచ్చింది బ్రో? ఇండియాలోనే చాలా ఉన్నాయి కదా, దుబాయ్కే రావాలన్న ఇండియాలో ఓన్లీ 12th అయితే జాబ్ ఓలియర్ కదా బ్రో. ఎందుకు బ్రో? ఉన్నాయిగా 12th జాబ్స్ కూడా. ఉన్నాయి కానీ సాలరీ సరిపోదు కదా బ్రో. అలా అంటారా? ఇక్కడైతే మనం చేసుకున్నంత వస్తుంది. సో మీకు నమ్మకం ఉంది ఇక్కడ మీరు సర్వైవ్ అవుతారు? అవును బ్రో, ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఖచ్చితంగా. సో మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వస్తే మరి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా, లేకపోతే ఇంకా ఏదైతే కదేందని? ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే పనే, ఇంకా వెనక్కి తగ్గడమే లేదంటారు? వెనక్కి తగ్గడమే లేదు. ఖచ్చితంగా మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకుండా సాఫీగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటాను. 12th చదివినా అన్నారు కదా, 12th మీద ఇక్కడ ఏ జాబ్ చేస్తున్నారు బ్రో? నేను సైకిల్ డెలివరీ బ్రో. సైకిల్ డెలివరీ, ఓకే. ఇప్పుడు మీకు ఏజెంట్ త్రూ వచ్చినారా మీరు? అవును బ్రో. ఓకే, ఏజెంట్ మోసం చేసినాడా లేకపోతే? లేదు బ్రో, నాకు తెలిసిన అన్న తీసుకోండు. ఏజెంట్ ఏమన్నా మీకు డబ్బులు తీసుకున్నారా? అంతా మేము తీసుకోలేడు. ఎంత తీసుకున్నారు? 90,000 అంతే. అంతే. ఎట్లా మీరు అక్కడే పే చేసేసినారా లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇండియాలో పే చేసేసా. మరి ఇండియాలోనే పే చేస్తే మీకు నమ్మకం ఉందా బ్రో? నమ్మకం ఉంటేనే కదా బ్రో పే చేసేది. అదే అంటే ఈ మధ్య కాలంలో ఇండియాలో నమ్మకం ఉండాలా, ఏం పని చేసినా నమ్మకంతోనే చేయాలా. ఇండియాలో మోసాలు ఎక్కువ ఉన్నాయి కదా బ్రో, అందుకని చెప్పి అడుగుతున్నా. డబ్బులు కట్టించుకొని వదిలేస్తారు కదా. పక్కూరే కదా అన్నది. ఓ మీకు తెలిసిన వాళ్ళేనా? అట్లయితే ఇంక ఇబ్బంది లేదు బ్రో, ఒకే ఒక ఊరు కాబట్టి మీరు ధైర్యంగా డబ్బులు కట్టేసుకొని వచ్చినప్పుడు. ఫ్యామిలీ అంత స్ట్రగుల్లో ఉంది, ఆ 90,000 ఎలా అరేంజ్ చేసుకున్నారు మీరు? అరేంజ్ చేసా. అది ఎలా అరేంజ్ చేసేసుకున్నారు? దానికి ఏంటి అనేసి దాని కథ? ఏం లేదు బ్రో, వేరే వాళ్ళు ఇక తీసుకునే వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి కట్టేయాలని వడ్డీకి తీసుకొని ఇంకా శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అవును. నైస్ బ్రో. అంటే ఇప్పుడు కొత్త తరం జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, మన తరం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏం లేదు బ్రో, ఎంత అయినా లాస్ట్కి వచ్చేది వర్క్ చేయడానికి. వర్క్ చేయడానికి అంటారా? అది ఇండియాలో అయినా ఏడైనా ఏ కంట్రీలో అయినా సరే వర్క్ చేయాల్సిందే. సో ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అయిపోయినారా జాబ్? అవును బ్రో. ఓకే. ఎట్లా మీరు సైకిల్ డెలివరీ అన్నారు, సైకిల్ అవంతా కంపెనీ ఇస్తుందా? కంపెనీ ఇస్తుంది బ్రో. ఓకే, మీకు ఎంతవరకు రావచ్చు అనుకుంటున్నారు? మీకు ముందుగానే చెప్తారు ఎంత వస్తుంది అని చెప్పేసి? మినిమం 70 అని చెప్పారు. మినిమం 70 పర్ డేకా? పర్ డే కాదు, మంత్లీ మనం చేసుకున్న 700 లేదా 70 అంటున్నారా మీరు? 70 దిరమ్సా? ఇంటికాడి 70,000 అట్లా వస్తాయి. ఓ ఐఎన్ఆర్లో చెప్తున్నారా? ఐఎన్ఆర్లో పర్ మంత్ మీకు అన్ని పోను 70,000 మిగులుతుంది అంటారా, లేదా వచ్చేది 70,000 వస్తుంది. అందులో కట్టింగ్స్ పోను ఒక 45 అట్లా మిగులుతుంది. 45 అట్లా మిగులుతుంది అనుకుంటున్నా. ఓకే బ్రో, నైస్. నిజంగానే ఈ మనవాడు 19 వయసుకే దేశాలు దాటేసి, 19 వయసుకి నాకు ఏంటో కూడా తెలియదు బ్రో, నువ్వు ఏకంగా దేశాలు దాటేసి దుబాయ్కి వచ్చేసి పని చేసేస్తున్నావు అంటే మామూలు విషయం కాదు. 19 వయసుకి మనోడు దేశాలు దాటేసి పాపం ఫ్యామిలీ కష్టాలు చూడలేకుండా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం ఏమరంటే మనోడు అందరిలాగా మోసపోలేదు, చాలామంది అయితే మోసపోయినారు అనమాట. తెలిసిన వాళ్ళు పాపం బ్రోలు సహాయం చేయడం వల్ల ఇక్కడికైతే వచ్చినారు. అందరికీ మంచి వాళ్ళు అయితే తగలరు, అదే చెప్తున్నాను. మీరు ఒకవేళ వస్తున్నారు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మీరు డీటెయిల్గా తెలుసుకొని అయితే రండి. మీకు మైండ్లో ఎలా ఉండే బ్రో ఇక్కడ రాకముందు? రాకముందు ఎట్లా అన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఎట్లైనా పైసలు సంపాదించాలా, ఎలానా పైసలు సంపాదించాలా అని ఉన్నారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 monthsలో మీరు ఎలా అనుకుంటున్నారు? 2 months ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఈ 2 monthsలో మంచిగా ఉంది, అంటే ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. యా, అన్ని ఫుడ్ ఇట్లా మస్తు సెట్ ఉన్నది. ఇక్కడ ఫుడ్ అంతా ఓకే, మీకు అంతా సెట్. మీకు బ్రో వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు చిల్లు లైఫ్. అన్న ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నాకు చిల్లిగా. మరి అన్న 6 నెలలు వెళ్ళిపోతున్నాడుగా. అన్న వెళ్ళిపోతే ఇంకొక అన్న ఉన్నాడు కదా. అలా అంటారా? మనోడు నేను చెప్పినా కదా, బాగా మంచి సరదా మనిషి అనమాట, సరదాగా ఉంటున్నాడు. హోప్ఫుల్లీ మనోడు ఇలాగే నవ్వుతూ ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటాను. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పి నేనైతే కోరుకుంటా బ్రో. సరేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూసినారు కదా, మీకు ఈ 3 ఇంటర్వ్యూలు మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఇంకా మీకు చాలా విషయాలు అయితే చూపించాల్సింది ఉంది, మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఒకరైతే ఉన్నారు, ఆయనతో అయితే మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కదండి. హాయ్ అండి. మీ పేరు? మా పేరు అంజయ్య. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి? నేను వచ్చి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇక్కడే సెటిల్ అయిపోయి స్థిరపడిపోయినట్టు ఇంకా మీ జీవితంలో ఆల్మోస్ట్ సగం జీవితం ఇక్కడ గడిపేసినట్టే. గడపడానికంటే గడిపాము, ఇప్పుడు వెళ్ళడం కూడా ఉన్నది. టైం ఇంత వెళ్తాను 1 year తర్వాత. ఓకే, 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అందరికన్నా సీనియరు, మీరు చూడందంటూ ఏమి ఉండదు జీవితంలో. అన్ని ఇడుదురుకులు అన్నీ చూసేసి మొత్తం దాటేసుకొని వచ్చి ఉంటారు. మీరు మీ జీవిత చరిత్ర ఒకసారి ఇక్కడ ఎలా జరిగింది, ఎలా వచ్చినారు, ఏంటి ఒకసారి చెప్పగలుగుతారా మాకు?
ఫస్ట్ వచ్చింది ఇక్కడ టైలర్ పనిలోనే వచ్చాను. టైలర్ పనా? టైలర్ పని చేస్తాను, కారామలో చేస్తాను. ఓకే. అయితే మా అన్న కుమారుడు ఇక్కడ ఉండేను. ఓకే, ఇక్కడ ఉండి ఆయన వీసా పంపించాడు, నేను ఇక్కడికి వచ్చేసాను. సో మీకు ఏ ప్రాబ్లం లేదు రావడానికి? ఏజెంట్ మోసం చేయడం అలా? మోసం ఏం లేదు, మోసాలు ఏం లేవు. మళ్ళా మా పని ఇచ్చేటైనా కూడా మా ఊరు ఆయన్నే. ఓకే, అంత కనెక్షన్స్ ద్వారా వచ్చినారు కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పటికి కూడా ఇప్పటి వరకు పని చేసి ఇప్పుడే వచ్చాను అక్కడ. ఇప్పుడే వచ్చినారు పని చేసి, మీకు పని చేసి ఇప్పుడే వచ్చినారనమాట. వచ్చిన వెంటనే మనకైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. మీరు సరే ఇక్కడికి బాగా మీకు ఇంకా లేదు, నాకు ఈ జీవితంలో ఇంక వదిలి వెళ్ళిపోవాలన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇంకా నా వల్ల అవ్వదు ఈ పనిని, నేను వెళ్ళిపోతాను అన్న మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? వెళ్ళిపోతానన్న మూమెంట్స్ ఉంటే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను వెళ్ళిపోతాను. అంతేం బాధ ఏం లేదు. అలానే అంటారా? ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇక్కడ ఉండి 12 సంవత్సరాలు పని చేసిన ఇక్కడ, నా ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, ఏం బాధ లేదు. ఓకే ఓకే. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, చాలా మందిని చూసుంటారు. ఇక్కడ ఎంతో మంది వచ్చి ఉంటారు, షిఫ్ట్ అయిపోయింటారు. ఇప్పుడు మీతో పాటు వేరు వేరు వయసు వాళ్ళు అందరూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మీతో వాళ్ళతో అంతా ఉన్నప్పుడు? మేమంతా కలిసి ఉంటాం ఇక్కడ. ఇప్పుడు ఆయన చిన్న ఆయన, నేను పెద్ద అయినాను, ఆయనతో ఏం మాట్లాడాలా వద్దు అనుకోం మేము. ఓకే, అందరం కలిసి ఉంటాం. అందరు కలిసి ఉంటారు, అందరు కలిసి హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇప్పుడు టైలర్ పనే చేస్తున్నారా? అదే పని చేస్తాను. ఎన్ని గంటలు చేస్తారు ఒక రోజుకి? ఒక్క రోజుకు 13 గంటల డ్యూటీ. అమ్మ, 13 గంటలు? ఇప్పటికి కూడా 13 గంటలేనా? ఇప్పటికి కూడా 13 గంటలు. పొద్దున 9 గంటలకు ఎక్కితే రాత్రి 10:30కు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు వచ్చేది 10:30కి వచ్చినారు. 10:30కి 8:30కి వెళ్ళిపోతే 10:30 వరకు డ్యూటీ. సెంటర్లో 1 అవర్ గ్యాప్ ఉంటుంది. 1 అవర్ గ్యాప్ ఇస్తారు. లంచ్ బ్రేక్ 1 అవర్. మధ్యలో ఛాయలు బిస్కెట్లు అలాంటివి ఏమైనా ఇస్తారా? ఇక అప్పుడు అన్ని మనయే, ఛాయలు బిస్కెట్ మొత్తం మన. ఇక్కడ ఏమి ఇయ్యరు వాళ్ళేమి ఎవరంటారా? వాళ్ళేమి ఇవ్వరు. మీకు మరి అక్కడ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఆఫీస్ సైడ్ నుంచి ఏం లేదు సార్. 12 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఏమైనా ఉంటే కూడా మనం ఇక మన మనిషి కదా, మాట్లాడచ్చు కదా, వదిలేస్తారు. సో ఇండియాకి ఎప్పుడెప్పుడు వెళ్తారు మీరు? 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాను. 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు. 2 సంవత్సరాలు. ఓకే. మీకు ఇండియాలో పాపు బాబు? నాకు 2 కూతుర్లు. ఓకే. నా పెద్ద కూతురుకు ఒక కుమారుడు, ఒక కూతురు. ఓకే, 2 జనరేషన్లు చూసేసినారు. నా చిన్న కూతురుకు ఒక కొడుకు. హ్యాపీ. నాకు కొడుకు, ఆ కొడుకు ఒక కొడుకు. ఇన్ని సమస్య. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 63 అండి. 63 అయినా కూడా సరే మీరు ఇంకా దుబాయ్లో వర్క్ చేసి ఇంకా ఫ్యామిలీని పోషిస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు. నిజంగానే చాలా గొప్ప విషయం. ఇప్పటికీ కూడా మీరు ఇంకా రిటైర్డ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు మీరు తీసుకోవట్లేదు? రిటైర్డ్ ఇండియాకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మన మీద వదన ఉన్న రోజులు, మనం సాధ్యమైన రోజులు చేస్తే బాగుంటుందని అదే ఆగిపోతాను. ఇప్పుడు మా బ్రో అయితే ఏమంటున్నారంటే, ఇప్పటికీ ఇంత వయసు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీకు తెలిసిందే కదా, ఇండియాలో డబ్బుల సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటుంది. నా కాళ్ళు చేతులు నడిచినంత వరకు నేనైతే కష్టపడతాను అని చెప్తున్నారు. డిపెండెన్సీ లేకుండా కష్టపడేసి ఫ్యామిలీని చూసుకుంటున్నా అంటారు. మరి ఫ్యామిలీని మిస్ అవ్వరా? మీకు ఆల్రెడీ 2 జనరేషన్లని చూసేసినారు మీరు. మరి ఫ్యామిలీ 2 ఇయర్స్కి వన్స్ వెళ్తాను అంటున్నారు. మా 2 ఇయర్స్ 2 మంత్స్ వెళ్తాను. అప్పుడు 2 months హాలిడేస్కి వెళ్తారు. ఎవ్రీ 2 yearsలో 2 నెలలు ఇండియాకి వెళ్ళి వస్తారు. ఓకే. మరి ఇక్కడ మీకు మాత్రలు కానీ అలాంటివి ఏం చేస్తారు? అప్పుడు మాత్రలు ఏమైనా మొత్తం ఏది అవసరం ఉన్నా ఇండియా నుంచే మాత్రలు వస్తాయి. అన్నీ తెచ్చుకోలేం ఇండియాలో. ఇమిగ్రేషన్లో చెక్ పోస్టులు ఆపేస్తారు మనకి. ఒక 10 మాత్రలు 20 మాత్రలు అంటే ఓకే. నేను 6 నెలలకు ఒకసారి ఆయన మందులు తీసుకొస్తా. ఒప్పుకుంటే రానిస్తారు లోపలికి? రానిపోతే నా మెడికల్ సర్టిఫికేట్ లేదా, నాకు బీమారీ ఉంది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవి మందులు నాకు అవసరం. ఇవి ఇవ్వకపోతే ఇటే పోతా. ఇవి లేదు నేను బతకనే నాకు ఏమో కదా. అంటే వాళ్ళు 3 సార్లు పిలిపించుకొని ఇచ్చిండు ఆయన. 3 సార్లు షార్జాకి పోయినా ఎయిర్పోర్ట్కు. షార్జాకి నేను షార్జా నుంచే వచ్చిన. షార్జా నుంచే వచ్చిన. ఇక్కడ పడదపైలు పట్టుకోరు కానీ షార్జా పట్టుకుంటారు ఎయిర్పోర్ట్ రాగా. అవును, ఆ పోలీసులు ఇక్కడ కొంచెం రూడ్ ఉన్నారు. వాళ్ళు నేను వీడియోలు తీస్తాను డిలీట్ చేసేసినారు షార్జా పోలీసులు. సో ఇప్పుడు వచ్చే కొత్త తరం వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు చాలా మందికి పాపం ఇండియాలో జాబ్స్ దొరకలేకుండా మనం కూడా దుబాయ్కి వెళ్ళిపోదాం, గల్ఫ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు రావడం మంచిది అంటారా లేదంటారా? ఇక రావడం అంటే వాళ్ళ అదృష్టం. కొందరు వచ్చిన వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు, కొందరు చేయలేక పట్టే తిరుగుతుండ్రు, కొందరికి పని చేద్దామంటే లేదు. ఇట్లా పరిస్థితులు బట్టి మీరు ఎట్లా రమ్మంటారా వాళ్ళని? వద్దంటారా, వద్దు రాకంటారా అంటారా? మీరు మీ ఎక్స్పీరియన్స్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి చెప్పండి మాకు. ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇంకో ఆయన రమ్మని మనం డబ్బులు వాళ్ళకి ఖరాబ్ చేయకూడదు. వాళ్ళ ఇష్టం, వస్తే రావచ్చు. అంటే వీడి 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు, నన్ను రాకద్దంటుండని తిడతారు లోపల, అది బాగున్నది కదా. అందుకొరకు జీవితం ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? అంతా ఓకేనా జీవితం అంతా? ఇక్కడ జీవితం మనకు ఆలోచనలు అవి ఇవని ఏముండవు. బస్ డ్యూటీ బై డ్యూటీ పని చేయాలి, వంట చేసుకోవాలి, తినాలి, పడుకోవాలి, పోవాలి అంతే. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీలు ఏమి? ఇప్పుడు దుబాయ్ కదా, దుబాయ్ అంటేనే మీకు తెలిసింది మొత్తం రంగుల ప్రపంచం ఇది మొత్తం. బస్ ఇప్పుడు ఈ తరం వాళ్ళు వచ్చి ఆ రంగులకు అట్రాక్ట్ అయిపోయి డబ్బులన్నీ ఆడ పోగొట్టేసుకుంటే అది బాగా ఇబ్బంది అయిపోతుంది కదా. అదే బాధ, అందుకే పోగొట్టుకోని చెప్తాం మేము ఇక్కడ. చెప్తారు కానీ ఇది రంగుల ప్రపంచం, రంగుల ప్రపంచము. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం ఏం చేయరాదు కదా. సో గుట్టిగా పని చేసుకుంటే బాగుపడతారు అని చెప్తున్నారు. వచ్చి రంగులు పని చేస్తే పర్వాలేదు. ఇప్పుడు నెలల ఒక్క రోజు కూడా నాకు సెలవు లేదు. నెలలో ఒక్క రోజుగా లేదా? లేదు. ఓకే, నేను బంద్ చేసుకున్నది, వాళ్ళని నెలకు ఒక్క సెలవు ఇస్తారు. ఓకే, మీరు ఫిక్స్ అయింది నాకు ఒక రోజు కూడా సెలవు వద్దు, నేను 31 రోజులు పని చేస్తానంటారు. 30 పని వాళ్ళు మాత్రం ఒక రోజు సెలవు ఇస్తారు, ఆ రోజు సెలవు, ఆ ఒక్కరోజు సెలవు. సో చూసారా కదా, ఇంత ఎక్స్పీరియన్స్ 12 ఇయర్స్ నుంచి వచ్చి ఈ దేశంలో ఉంటున్నారంట. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకున్నారు. ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు మీరు సమాజానికి మొత్తానికి? ఒక్క మాట మీ ఎక్స్పీరియన్స్ మీద ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఇది చూసే వాళ్ళందరికీ? చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. మీరే కానీ మీ ఇతరులు, మీరు బంధువులే కానీ రావాలనుకుంటే రావచ్చు, అది మీ ఇష్టం, నేను రమ్మని చెప్పలేను. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. ఇప్పటికి ఇంత టైర్లో కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచోళ్ళు. చూసినారు కదా, నాకైతే నిజంగానే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అనిపించింది అనమాట. 12 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్కి ఒకసారి ఇంటికి వెళ్తారనమాట. అది 2 మంత్స్ ఉండేసి మళ్ళీ అక్కడికి వచ్చేసి నేను వర్క్ చేస్తాను, పని చేసుకుంటాను, తింటాను, నా లైఫ్ నేను హ్యాపీగా అలా లీడ్ చేస్తాను. నాకు ఎంతవరకు బాడీ సహకరిస్తుంది అంతవరకు నేను కష్టపడతాను, ఎవరి మీద నేను డిపెండెన్సీ అయితే ఉండనని చెప్పి చెప్తున్నారు. నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం, చాలా ఇన్స్పైర్. మీరు అందరూ చూసి, కొత్త తరం వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే చూసి అయితే నేర్చుకోండి. దుబాయ్కి వస్తున్నారంటే ఇది రంగుల ప్రపంచం, మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి జాబ్ మీద ఫోకస్ చేయండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు చూసారు కదా మన తెలుగు వాళ్ళ కష్టాలు ఇక్కడ ఎలా ఉందో ఏంటని చెప్పేసి, ఎంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పేసి. నాకైతే నిజంగానే చాలా బాధగా ఉంది. అండ్ ఇంకో పక్క ఆనందంగా ఉంది, ఎందుకంటే మన వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, కష్టపడి లైఫ్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు చాలా సుఖంగా మనం అయితే బతకచ్చు. దేశంలో వచ్చి ఎవరే తెలియకుండా ఇన్ని రోజులు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత దూరానికి వచ్చినారంటే చాలా నిజంగానే మెచ్చుకోదగ్గ విషయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ అయితే ఉంది. ఒకరికి ఫ్యామిలీ స్టోరీస్, ఇంకొకరికి ఎండ్ ఆఫ్ ది డే అన్నీ కనెక్ట్ అయ్యేది వచ్చి డబ్బుల దగ్గరే. సో డబ్బుల్ని అయితే చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఏమంటారు బ్రో? అంతేనా? మీరందరూ నిజంగానే మన దేశానికి హీరోలు లెక్కన బ్రో. ఇంత కష్టపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. సక్సెస్ఫుల్లీ జనాలందరూ చూసి, మీ స్టోరీలు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి అనుకుంటాను. నన్ను ఇన్వైట్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ బ్రదర్. మన బ్రోది అయితే మామూలు స్టోరీ కాదు, పుష్పరాజు స్టోరీనే మన బ్రోది, మన మామూలుగా ఉండదు. సో చూసారు కదా, హోప్ఫుల్లీ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. మరొక క్రేజీ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇట్లీ మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.